ఈరోజు ఎపిసోడ్లో తనూజ అండ్ డీమాన్ పవన్కి పాజిటివ్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్. ఎందుకంటే ఇద్దరికి ఎమోషనల్ ఎపిసోడ్స్ పడబోతున్నాయి. వీళ్ళిద్దరిలో కూడా కంపారిజన్స్ ఫ్యామిలీ వీక్లో కంపారిజన్స్ చేయడం తప్పు. దెర్ ఇస్ నో డౌట్. కంపారిజన్స్ అంటే వీళ్ళు బెస్ట్ వీళ్ళు తోపు అనేది కంపారిజన్స్ కాదు. ఉన్నంతలో ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంది అని మనం మాట్లాడుకొని తీరాలి. ఈరోజు కొంచెం కొత్త యాంగిల్ తీసుకురావడానికి ట్రై చేస్తే ఇది కాంట్రవర్షియల్గా కూడా ఉండొచ్చు. బట్ ఐ డోంట్ కేర్. ఏదైనా కాంట్రవర్షియల్గా ఉన్నా దాంట్లో లాజిక్ ఉంటే నేను మాట్లాడతాను. ఆ లాజిక్ ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరినో లేపాలని కాదు. సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు ఆడే ఆటని సిచ్యువేషన్స్ కూడా ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయనే ఇంటి మాట్లాడతాను. ఖచ్చితంగా తనూజ గారికి ఆవిడ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్. షీ ఈజ్ స్ట్రాంగ్ లేడీ, దట్ ఈజ్ ఫర్ షూర్. చాలా 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 స్ట్రాంగ్ లేడీ. దాని గురించి కూడా మాట్లాడదాం. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి, నీట్గా ఉంటుంది. దాంతోపాటుగా ఈ పవరాస్త్ర గురించి ఆ జోకు, పవరాస్త్ర పెద్ద జోక్ అయింది మా ఈ సీజన్లో. ఎందుకని చెప్తా. 3 పవర్లు ఇచ్చాడు. ఆ పవర్లు ముందే చెప్పాల. సిచ్యువేషన్ తగ్గట్టు పవర్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. దాని గురించి మాట్లాడతా. ఈ పవరాస్త్ర రిలేటెడ్ ఏమైంది, ఎలిమినేషన్లో ఏం జరిగింది, వాటితో పాటు మిగతా కొన్ని అప్డేట్స్ కూడా మాట్లాడతా. ఏ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, వాళ్ళ తరపున ఎవరు వచ్చారు, ఏమేమి చేశారు, ఎలాంటి హింట్స్ ఇచ్చారు, వీటన్నిటిని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చేసి స్టార్ట్ చేయండి. యాక్చువల్గా ఉదయం నుంచి వేరే వర్క్ల వల్ల వేరే బయటికి వెళ్ళడం వల్ల వీడియో చేయలేకపోయినా, అందుకని లేట్ అయింది. ఇప్పుడు చేస్తున్నా. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. ఇన్స్టాగ్రామ్లో మంచి బిగ్ బాస్ రిలేటెడ్ రీల్స్ అండ్ బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. నిన్న సబ్స్క్రైబ్ అడిగినందుకు సబ్స్క్రైబ్ చేశారయ్యా, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. ఈ రోజు కూడా సేమ్ సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ పెట్టండి. లవ్ యూ మామ. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ 2 ప్రోమోల గురించి మాట్లాడదాం. ఫస్ట్ 3 ప్రోమోలు వచ్చినాయి. 3వ ప్రోమో మీరు చూసుంటారు, ఇప్పుడే వచ్చింది. నేను స్టార్ట్ చేసి దానికి 2 minutes ముందు. నాకు సార్ ఒక టాప్ సీక్రెట్ చెబితే ఈరోజు ప్రోగ్రామ్ అంతా ఏంటంటే టాప్ సీక్రెట్ చెప్పాలి. ఒక సీక్రెట్, ఆ టాప్ అనేది ఏదో ఒకటి సీక్రెట్ చెప్పేస్తారు. చెబితే ఫ్యామిలీ మెంబర్స్ని ఎంటర్ చేస్తారంటారు. అది నామకే వస్తే ఏది చెప్పినా చెప్పని ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ సుమన్ అన్నది ఫుల్ క్యూట్గా ఫన్నీగా అనిపించింది. సుమన్ అన్న కంటే కూడా వాళ్ళ కిడ్స్ చాలా క్యూట్గా ఉన్నారు. ఇద్దరు, పాప కానీ బాబు కానీ ఇద్దరు చక్కగా అనిపించారు. బాగా అనిపించారు క్యూట్గా. సుమన్ అన్న సీక్రెట్ చెప్పమంటే, సార్ షూటింగ్స్ అని చెప్పి పార్టీలకి పోతాను సార్ అంటే, పార్టీలు ఏం చేస్తుంటే మీటింగ్ సార్, మాట్లాడుకుంటాం మీటింగ్. అది చాలా బాగా అనిపించింది. పిల్లకాయలు కూడా బాగా క్యూట్గా ఉన్నారు, బాగా నవ్వుకుంటున్నారు, బాగా అనిపించింది నాకు. తర్వాత సరికి వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. పాప ఏం మాట్లాడారంటే, అమ్మాయి చాలా బాగా ఆడుతున్నారు, గేమ్స్ బాగా ఆడుతున్నారు, ట్రోఫీ తీసుకొని రండి అంటే ఎంత క్యూట్గా సుమన్ అన్న. డెఫినెట్లీ తల్లి అని టీయర్స్ రోల్ అవుతున్నాయి కళ్ళలో. ఇక్కడ సుమన్ అన్న వాళ్ళ ఫ్రెండ్, అదే సినిమా యాక్టర్ కాబట్టి వాళ్ళ కమెడియన్లో ఒకరైన శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. శ్రీనివాసరెడ్డి గారు ఫుల్ ఫన్ అనిపించారు. నాకు తెలిసి ఎపిసోడ్లో ఇంకా బాగుండేటట్టుంది. ఆయన పద్మశ్రీ ట్యాగ్ వచ్చేసరికి పద్మనాభసింహ, అదే ఇదేదో ఉంటుంది చూసారా, నాగార్జున గారు ఎలిమినేట్ చేసేయండి అనేసి కెమెరాల దగ్గర పోయి అది వచ్చింది. అది సుమన్ అన్నకి హైట్కి కూడా సూట్ అయిపోతుంది సుమన్ అన్న. కానీ నాకు పర్ఫార్మెన్స్ నచ్చితే ఓటేయండి అని చెప్తా ఉన్నాడు. ఇది కొంచెం బాగుండేటట్టుంది ఈరోజు శ్రీనివాసరెడ్డి గారిది మాత్రం ఫన్నీగా. నిన్న ఎలాగైతే అవినాష్తుందో వాళ్ళలాగా ఉండేటట్టుంది. దీని వెంటనే భరణి గారికి ఏదైతే చెప్పారో అందరూ ఆడియన్స్ ఫుల్గా కనెక్ట్ అయిపోయి భయంకరంగా నవ్వుకునే సిచ్యువేషన్ అండి. భరణి గారు ఎవరిని ఏమనట్లేదు. భరణి గారికి సంబంధం లేని సిచ్యువేషన్లో కూడా వాళ్ళిద్దరు లాగి క్రష్ చేసి నలిపి పిండి చేసి పిప్పి చేస్తున్నారు భరణి గారిని. నిజంగానే ఆయన కంపారిజన్ కరెక్ట్. ఈ చెరుకు బండి మిషన్లో పెట్టేసి చెరుకును ఒత్తి పిండి నలిగేసినట్టు, చెరుకు ఏమి సంబంధం లేదు, చెరుకుని పిండేస్తున్నారు ఇద్దరు మధ్యలో పెట్టేసి. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాడు భరణి గారు. అది మళ్ళా చెప్పాడు, మిమ్మల్ని చూస్తే చెరుకు బండి దగ్గరికి పోతే మీరే గుర్తేస్తారు భరణి, మీరు అక్కడేమో దాన్ని మధ్యలో పెట్టేసి పిండేస్తే రసం వస్తుంది, మీది నుంచి ఏమి రావట్లేదు రసం. వాళ్ళిద్దరి నుంచి ఒక రసం కాదు 9 రసాలు వచ్చేస్తాయి, మొత్తం నీ మీదే పెట్టుకొని నీ మధ్యలో పెట్టుకొని కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు. అనగానే తనుజ గారు నార్మల్గా ఉండే దివ్య నవ్వుకుంటుంది. గుడ్, వీళ్ళిద్దరిది ఫన్నీగా వచ్చిందంట, బాగా వచ్చిందంట. తర్వాత నెక్స్ట్ తనూజ గారి కోసం ఇది నేను గట్టిగా చెప్పాలి. తనూజ గారి కోసం పవన్ సాయి అండ్ హరిత గారు వచ్చారు. ఇది ఏదో ట్రోల్ అవుతుంది మామ, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. నేను ఏదైనా రాంగ్ అయితే జస్ట్ మై ఒపీనియన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది రైట్ రాంగో తెలియదు. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా ఇదే. పవన్ సాయి గారు వాళ్ళ లవర్ అన్నట్టుగానో లేకపోతే బాయ్ ఫ్రెండ్ అని ఇది ఏదేదో వేస్తున్నారు. అవన్నీ రూమర్స్ అని నేను వినింది. అది యాక్చువల్గా ఆయనకి పెళ్ళి అయిపోయింది అని, ఆయనకి పెళ్ళి అయిపోయి కిడ్స్కో ఉన్నారని నేను విన్నాను. ఇది రైట్ రాంగో మీరే కామెంట్ చేయాలి. దీని రిలేటెడ్గా ట్రోల్స్, దీని రిలేటెడ్గా ఏదేదో వేస్తా ఉన్నారు. ఏంటి నాకు అర్థం కాదు. అనవసరమైన ట్రోల్స్ని చూశాను. దట్ ఈస్ వరస్ట్. తెలియకుండా ఊరికే ఏదో ఒక మాట బ్లేమ్ వేసేస్తే కరెక్ట్ కాదు. ఆయన ఒక సీరియల్లో కో యాక్టర్, ఆ కో యాక్టర్ వచ్చారు,
అదే సీరియల్స్లో కో యాక్ట్రెస్ వాళ్ళతో యాక్ట్ చేసిన ఒక ఆవిడ వచ్చారు, హరిత జాకీ గారు. ఆవిడని రియల్ లైఫ్లో కూడా ఈవిడ తనూజ గారు నాన్న అని ఇక్కడ పిలిచారు కదా, అది మనకు నచ్చలేదు, చాలామందికి నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. అది ఎక్కువ ఓవర్ బోర్డ్ అయిపోయింది నాయన నాన్న అనేది నేను చెప్పుకున్నా, నాకు నచ్చలేదు నిజంగానే. కానీ ఆవిడ నిజంగానే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, తెలిసింది ఏంటంటే, నాకు సీరియల్లో ఉండి పని చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా, మ్యూచువల్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ దేవాళ్ళు మనం బిగ్ బాస్కి వెళ్ళబట్టి కనెక్షన్ వచ్చాయి కాబట్టి చెప్తున్నా. వాళ్ళు ఏమన్నారంటే, ఆ పిల్ల అంతే, వాళ్ళు చెప్పిన మాటలు, ఆ పిల్ల అంతే సెట్లో కూడా అందరినీ మా అమ్మ నాన్న అని అన్నది, హరిత గారిని అమ్మ అనే పిలుస్తుందని అన్నారు. సో రియల్ లైఫ్లో కూడా అంత క్లోజ్ అయిన వాళ్ళని రిలేషన్స్తో గట్టిగా పిలిచి కనెక్ట్ అయిపోయే వ్యవహారం ఆవిడ దగ్గర ఉందని నా ఉద్దేశం. హరిత జాకీ గారు వచ్చారు అండ్ పవన్ సాయి గారు, ఇద్దరు సీరియల్ యాక్టర్స్ ఇద్దరు వచ్చారు. అది చూసిన వెంటనే నిన్నటి నుంచి నాకు కొంచెం ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఉంది. పాపం తనుజ గారి విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉంది. అది సాఫ్ట్ కార్నర్ అంటే ఆవిడకి ఏదో సింపతి వర్కౌట్ చేయాలనేది ఉద్దేశం కాదు. ఇప్పుడు సింపతి అనేది ఏంటంటే అవతలోడికి కష్టాలు లేకుండా ఉన్నాయి అన్నట్టు పోర్ట్రే చేసుకుంటే సింపతి అనొచ్చు. కానీ నిజంగా కష్టాలు ఉన్నవాడిని వాడికి కష్టాలు ఉన్నాయని చెబితే వేరే వాళ్ళు, ఆ సింపతి ఏముంది అక్కడ? నిజంగానే ఉంది, అది ఉందని చెప్పకూడదా? అంటే అవతలోడికి ఏదో సింపతి వస్తేనే నీకున్న నిజాలు దాస్తావా? అది కరెక్టే కాదు. అంతేగాని నువ్వు ఏదైనా కష్టము ఇబ్బందులో ఉండే సిచ్యువేషన్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి సింపతి కోసం ట్రై చేస్తున్నావు అంటే ఎట్లా? ఈవిడ సిచ్యువేషన్ ఖచ్చితంగా టఫెస్ట్ సిచ్యువేషన్ షీ ఈజ్ ఫేసింగ్ ఇన్ ద హౌస్ అందరికంటే కూడా ఈ పర్టికులర్ వీక్లో. ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో లోపలికి వాళ్ళ అమ్మగారు రాకుండా, వాళ్ళ నాన్నగారు రాకుండా వాళ్ళ చెల్లి వచ్చారు. ఆ చెల్లి వచ్చి ఆ చెల్లికి నలుగు ఆవిడే పెట్టి పెళ్లికాటు కూడా ఇంట్లో ఉండి పెళ్లికాటికి పసుపు పూసి పెళ్లికాటికి అలంకరించి పెళ్లికాటికి చేసుకున్న తర్వాత వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళందరూ షాపింగ్కి వెళ్ళి అక్క చెల్లెళ్ళందరూ కలిసి పెళ్లి చేసుకోవాలన్న సిచ్యువేషన్లో ఆ చెల్లెలు పెళ్లి కాబోయే చెల్లెల్ని ఇంకొక అక్కని వదిలేసి ఆ అమ్మాయి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి వచ్చి ఇదంతా గుర్తొస్తూ ఉండి చెల్లితో నడిచిన క్షణాలు, చెల్లితో మాట్లాడిన మన క్షణాలు, చెల్లితో ఆడుకున్న క్షణాలు గుర్తుకొచ్చి చెల్లి పెళ్లిని నేను మిస్ అవుతున్నా అనేది ఎప్పటికీ రిగ్రెట్ ఉంటుంది. దీనికి కొంతమంది ఓడాల్సి కొంతమంది ఎదవలు ఎలా మాట్లాడతారంటే సంజన గారి గురించి మాట్లాడినట్టుగానే, ఎవడరా రమ్మన్నారు పిల్లకాయలు తీసుకోవచ్చు కదా ఆవిడని అన్నారు. ఏం చెల్లి పెళ్ళి అయితే ఉండాల్సింది, ఎవడు రమ్మన్నాడని అంటున్నారు. వరస్ట్. ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా ఒక్కొక్కసారి మన జర్నీ, మన లైఫ్కి మనం కష్టపడడానికి, మన కెరియర్ గ్రోత్ కోసం కొన్ని ఆర్ట్స్ అన్ని దాటుకొని రావాలి. కొన్ని సిచ్యువేషన్లో సరే ఏదైనా కానీ కష్టమో నష్టమో అనేసి వచ్చేస్తాం. కెరియర్ కోసం, మన లైఫ్ కోసం కొన్ని వదిలేసుకొని రావాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. వదిలేసుకొని వచ్చింది అమ్మాయి, ఆ ధైర్యంగా వచ్చేసింది. కానీ స్టిల్ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడం వెరీ టఫ్. ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో శనివారం పూట అందరికీ ఫ్యామిలీ వచ్చింది, కానీ ఒక్క తనూజ గారికి మాత్రమే ఫ్యామిలీ కాకుండా ఫ్రెండ్స్ వచ్చారు, సీరియల్ యాక్టర్స్ వచ్చారు. ఎందుకంటే వాళ్ళ చెల్లి పెళ్ళి నిన్న అయితే ఈరోజు ఏమరా ఓడాలనేసి అంటారు కొంతమంది. ఆదివారం షూటింగ్ శనివారమే జరుగుద్ది. సో వాళ్ళ చెల్లి పెళ్ళి నిన్న శనివారం పూట మ్యారేజ్ జరిగింది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పెళ్ళిలో బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ రాలేకపోయారు. నాకు తెలిసి నేను చెప్పిన ప్రకారం ప్రీవియస్ వీడియోస్లో వాళ్ళ చెల్లెలి పెళ్ళిని వెరీ సూన్ టెలికాస్ట్ చేస్తారేమో. మోస్ట్లీ నెక్స్ట్ శనివారం పూట ఒక బిట్ 1 minute వేసి అది టెలికాస్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో చూపిస్తారు తనుజ గారి కోసం అని అనుకుంటున్నా. వాళ్ళకు టీఆర్పీ వస్తుంది కాబట్టి ప్లాన్ చేయొచ్చు, అండ్ పాపం మిస్ అయింది కాబట్టి కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అందరికీ వచ్చి ఈవిడ ఫ్యామిలీ మెంబర్స్ రాకపోతే ఆ బాధను ఆపుకోవడం చాలా కష్టం. ఆడపిల్ల కాలికి కొంచెం ఎమోషనల్ క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా 3 ఆడపిల్లకాయలు ఉన్న ఫ్యామిలీలో 3 ఆడపిల్లకాయలు అయ్యండి. ఆ 3లో ఒక ఆడపిల్లకి కలిసి తిరిగిన ఆడపిల్లకి పెళ్ళి అవుతుంటే ఆ పెళ్లిలో ఆడపిల్ల లేకపోతే మగ పిల్లల పెళ్ళి ఏముంది మామ, కావాలంటే అమెరికాలో అన్న ఉండగానే తమ్ముడు పెళ్ళి జరుగుద్ది, తమ్ముడు అమెరికాలోనే అన్న పెళ్లి జరుగుద్ది, ఎందుకు లేదా ఛార్జీలు బొక్కని అలాంటివి చేసుకోవచ్చు. అంత పెద్దగా అనిపించదు, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. బట్ ఆడపిల్లకాయలకి ఉండే ఎమోషన్ కంటే మగపిల్లకాయలు ఎమోషన్ కొంచెం తక్కువ ఉంటుంది. నేను తక్కువ చేసి చెప్పడం కాదు, మీరు అవునంటా కాదంటారు. వీళ్ళ 3 ఆడపిల్లకాయల్ని ఏమని ఉంటుంది, వాళ్ళే బట్టలు షాపింగ్ చేసి వాళ్ళే కలిసిమెలిసి అన్నీ తిరిగి చేసుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటిది మిస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది నార్మల్గా ఏదో బెంగళూరులోనో షూటింగ్లోనో ఉంటే నార్మల్గా అది వేరు, అది స్ట్రెస్ కాదు. ఒకవేళ మిస్ అయినా అమెరికాలో ఉన్న వాళ్ళు మిస్ అయితే ఓకే, కానీ ఒక గేమ్ షోలోకి వచ్చి ఆ గేమ్ షోలో నలుగురు నీ ముక్కులో కేలు పెట్టి చూపిస్తూ నువ్వు ఇలా అనేసి ఆవిడకే కదా అందరికీ కౌంటర్ చేస్తుంటారు, అట్ట అంటారు ఇట్ట అంటుంటారు, అక్కడ ఉండి ఆటలు ఆడాలి, టాస్క్లు ఆడాలి, డెసిషన్ మేకింగ్ ఉండాలి, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఈ టైంలో నీ ఫ్యామిలీ, నీ చెల్లి పెళ్ళి, నీ ఇంట్లో వాళ్ళది పరిస్థితి గుర్తుకొచ్చినప్పుడు అవి కంట్రోల్ చేసుకుని ఈ ఆటలో మనసు పెట్టడం చాలా టఫ్. ఈ వీక్ మొత్తం తనూజ గారి గేమ్ ఏదైతే ఉందో అది వెరీ టఫ్ సిచ్యువేషన్లో నడిచింది. దట్ ఈజ్ ఫర్ ష్యూర్, మనస్ఫూర్తిగా చెప్తున్నా. దాంట్లో కొన్ని చెప్తాను. నిన్నటిది మరీ దారుణం, అది ఎవరు ఏం చేయలేరు, దేవుడు అట్లా వచ్చింది. 3-4 ట్యాగ్స్ వచ్చాయి, అన్నీ నెగిటివ్గా వస్తున్నాయి. అండ్ దాంతోపాటు దానికి ముందు రోజు క్యాప్టెన్సీ టాస్క్లో అది ఇది అయిపోయి గందరగోళం అయిపోయింది.
ఈ ప్రెజర్ ఆ ప్రెజర్ అండ్ నిన్న ముందు రోజు వరకు నైట్ వరకు క్యాప్టెన్గా ఆ అమ్మాయి చేసింది. ఆ క్యాప్టెన్ ప్రెజర్, నిన్న ట్యాగుల్ ప్రెజర్, దాంతోపాటుగా అందరికీ ఫ్యామిలీస్ వచ్చాయి, నాకు వస్తారా లేరన్న ప్రెజర్. అండ్ అక్కడ బాగా రెడీ చేసి కూర్చున్నప్పుడు క్లియర్గా ఆ ముఖంలో కలలేదు చూడండి. నిన్న ఎందుకు కలలేదంటే ఆ బాధ, ఆ స్ట్రెస్ ఖచ్చితంగా ఆడపిల్లకి ఉంటుంది. ఇంట్లో వల్ల నాకు చెల్లి పెళ్లి జరుగుతుంది, మిస్ అవుతున్నాను అన్న బాధ ఉంటుంది. అది క్లియర్గా విజిబుల్ అవుతుంది. సోఫాలో కూర్చొని ఆర్టిఫిషియల్ నవ్వాల్సింది తప్పించి ఆ మనసంతా కూడా ఎవరికైనా అక్కడే ఉంటుంది. ఈవెన్ నా బిడ్డ బర్త్డే అప్పుడు కూడా నాకు అక్కడ లోపల ఉన్నప్పుడు నాకు ఆ రోజంతా నా కూతురు బర్త్డే అన్నట్టుగా గుర్తొస్తానే ఉంటుంది ఆటోమేటిక్గా. అలాంటి చెల్లి పెళ్లి అన్నప్పుడు ఒకసారి బర్త్డేలు 100 సార్లు వస్తాయి వాళ్ళు ఉన్న రోజులు. కాబట్టి ఈ టైంలో నవ్వుతూ నార్మల్గా ఉండడం, నాకు సరికి సమాధానం చెప్పడం, ఆ బ్రెయిన్ పనిచేయడం అంత ఈజీ కాదు అనేది నా పాయింట్. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదో తెలియదు, కానీ నేనైతే హార్ట్ఫుల్గా షీఈస్ ఫేసింగ్ టఫ్ సిచ్యువేషన్ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఇప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాకపోతే వెంటనే గుర్తుకొచ్చేది మా అక్కడ పెళ్లి జరుగుతుంది, అది ఇది ఏం జరుగుతుందో ఎలా జరుగుతుంది అని ఇదే గుర్తుకొస్తుంది. దాంతోపాటుగా నాగార్జున సార్ ఒకరు, అమ్మ ఏడవద్దు నన్ను మాటిచ్చావు కదా అంటారు. ఎమోషన్ వచ్చినప్పుడు ఏడవకుండా ఏడ దాచిపెట్టుకుంటారు. అప్పుడు అనిపించింది నాకు షీ ఈజ్ స్ట్రాంగ్ లేడీ అని. షీ ఈజ్ స్ట్రాంగ్ లేడీ. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అవన్నిటిని వదిలేసి అవన్నీ పక్కన పెట్టేసి ఇంత ప్రెజర్ ఫీల్ అవుతూ కూడా నవ్వుతూ కనపడడం కష్టం. ఈ టైంలో కూడా ఎలా నవ్వుతున్నారమ్మా అన్న అనాలి అనిపించింది నాకు. కష్టమైన టఫ్ సిచ్యువేషన్. కొంతమంది లేకి ఊడాల్సి కింద కామెంట్ కూడా చేస్తారు, అదేముందిరా సోది అని. వాళ్ళని మనం మార్చలేం. తర్వాత వాళ్ళు వచ్చారు, పవన్ సాయి అండ్ హరిత గారు వచ్చారు. చూడగానే ఏడ్చేస్తున్నారు. తనుజ ఏడుస్తుంటే నాకు సార్, తనుజ యాడవునని మాట ఇచ్చావు కదా, అమ్మని చూడగానే ఏడుస్తున్నావు. ఆ యాడవనని మాట ఇచ్చింది ఏదో గేముల్లో వీటికి యాడవనని మాట ఇచ్చారు. ఈ ఎమోషనల్ మూమెంట్లో కూడా యాడవనని కూడా మాటిస్తాడా? అది మన చేతుల్లో ఉంటుందా? నెక్స్ట్ వచ్చేసరికి నాకు సార్ అయిపోయిన తర్వాత హరిత గారు కూడా ఏడుస్తున్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు. ఆవిడ కూడా తనుజ నేను చాలా మిస్ అయ్యా అనగానే హరిత గారు సో ప్రౌడ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పవన్ అవర్ లేడీ సింగం, యు నో వాట్, కష్టపడి విజిల్ నేర్చుకోవడం. ఆవిడది విజిల్ వేసింది ఒకరోజు వైరల్ అయింది, దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నెక్స్ట్ అర్జున్ రెడ్డి ట్యాగ్ వచ్చేసరికి ఆ ట్యాగ్ ఎవరికి ఇచ్చారో మనం చూపించలేదు, కానీ మోస్ట్లీ ఆవిడ తనుజ గారికి ఇచ్చారనేది టాకు. డైలాగ్ చెప్పమంటే అది నా పిల్లర్రా నాన్నగారు కొంచెం బాగా చూసుకోండి అనేసి అంటారు. ఇది నార్మల్ సినిమా డైలాగ్ చెప్పారు, వాళ్ళిద్దరు ఏదో ఇది అన్నట్టుగా కాదు, సినిమా డైలాగ్ అది. అని పెళ్ళి అయింది అనేసి టాకు. అది ఎంతవరకు నిజమో తెలియదు, నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ అది అనవసరంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ హరిత గారు మాట్లాడారు, అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు, ముఖ్యంగా మిస్టర్ పుట్టస్వామి నాన్నగారు, వీళ్ళ నాన్నగారు ఇంకా హ్యాపీగా ఉన్నారు, వెయిటింగ్ లిటరల్లీ నేను కప్పుతో చూడాలని అనుకుంటున్నారు అనేసి ఆవిడ ఒక మెసేజ్ క్యారీ చేశారు. ఎందుకు రాలేదు అంటే ఆల్రెడీ చెప్పాను, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ నిన్న షూటింగ్లో ఉన్నప్పుడే జరిగింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాలేరు కాబట్టి రాలేదు. తనుజ గారు ఫుల్ ఎమోషనల్ అవుతున్నారు, అక్కడతో ఎండ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చరికి ప్రోమో 2 రీతు కోసం వాళ్ళ బ్రదర్ అండ్ అఖిల్ సార్థక్ వచ్చారు. వీళ్ళిద్దరు క్లోజ్. అఖిల్ సార్థక్ నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ కూడా 1-2 సార్లు పెట్టాడు రీతు చౌదరి కోసం. తర్వాత రీతు ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ వస్తాను వెయిట్ చేస్తాను, నేను నమ్మలేను రా అనేసి అఖిల్ అనగానే కళ్యాణ్ నీ పేరు ఎప్పుడు చెప్పలేదు, వేరే అమ్మాయి పేరు ఎప్పుడు చెప్తుంది కానీ నీ పేరు ఎప్పుడు చెప్పలేదు అంటే అయితే వెళ్ళిపోతా అనగానే ఏదో ఫన్నీగా మాట్లాడుకుంటా ఉన్నారు. నాకు సార్ కానీ బిగ్ బాస్ భలే గెలుగుతారయ్యా, వీళ్ళిద్దరికి ఏదో ట్రాక్ నడుస్తుంది కాబట్టి డెమాన్కి అండ్ రీతు గారికి, అదే రీతు వాళ్ళ బ్రదర్ని జతిన్, అతను డెమాన్ అనవసరంగా గెలకడు కావాలండి సార్, తెలుస్తారు వాడికి, తెలుస్తారు అనగానే అఖిల్ రేపు బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు డెమాన్, బయటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు అంటే డెమాన్ కూడా హాయ్ జతిన్ అంటున్నాడు, బయటకు వస్తే జాగ్రత్తగా ఉండు, నీతో మామూలుగా ఉండదు అన్నట్టుగా బాగా అనిపించింది. డెమాన్ ఫుల్గా నవ్వుకుంటా ఉన్నాడు. అఖిల్ పుష్ప ట్యాగ్ వచ్చేసరికి రీతు చౌదరి గారికి ఇచ్చారు, ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసరికి వీళ్ళు వచ్చారు, వీళ్ళు కూడా మంచి సలహాలు ఇచ్చారంటే వీళ్ళు టాప్ 5 పెట్టారు. ఆ టాప్ 5 ఏంటంటే నేను చెప్పాను రీతు చౌదరి టాప్ 5, అందరూ మోస్ట్లీ సేమ్ టాప్ 5 పెట్టారు. ఫస్ట్ రీతు, తర్వాత తనుజ, తర్వాత కళ్యాణ్, తర్వాత ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పెట్టారండి వీళ్ళు. నెక్స్ట్ వచ్చరికి సంజన గారి ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు, మేబీ వాళ్ళ అత్తగారే ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మదర్ తెలియదు, మనకు అనౌన్స్మెంట్ చేయలేదు. ఇంకొకరు వచ్చారు, మేబీ కజినే ఉండొచ్చు. వచ్చి వాళ్ళు తగ్గిపోయావు ఏంటంటే లేదు ఫుడ్ లేదు కదా అని మీ చేత వండి పెట్టించి ఫుడ్ అంటే నీకేంటి గుడ్డులు ఉన్నాయి కదా 7 గుడ్డులు, బాగా క్యూట్గా అనిపించింది, తెలుగు మాట్లాడడానికి ట్రై చేశారు, వెరీ గుడ్ అంతే, వాళ్ళు అంతవరకు చూపించారు. ఇది సూపర్ అనిపించిందండి. డెమాన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ నాన్నగారు అండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తే వాళ్ళ నాన్నగారిని చూస్తే నాకు టీయర్స్ రోలింగ్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు రాగానే కల్మషం లేని మనుషులండి వీళ్ళందరూ, పేరెంట్స్ కల్మషం లేని మనుషులు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు రాగానే చూడు మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా అనేసి అడిగారు. వాళ్ళ నాన్నగారికి సంథింగ్ నేను విన్నది
రైట్ రాంగో క్యాన్సర్ సంథింగ్ తగ్గిపోతుంది అన్నట్టుగా అన్నారు. ఆపరేషన్ ఏదో జరిగింది, నోటి క్యాన్సర్ సంథింగ్ ఏదో విన్నాను. అది ఆ నాలుగు కట్ చేశారనేసి డెమాన్ పవన్ అన్నాడు. అది తట్టుకోవడం చాలా కష్టం. డెమాన్ పవన్ వాళ్ళ నాన్న మాట్లాడడం కష్టంగా ఉంటుంది. అందుకని ఫ్యామిలీని లోపలికి పంపించాలి. ఆయన మాటలు అర్థం కావేమని. ఆయన అర్థం కాని మాటలతోనే సార్ హక్ చేసుకోవచ్చా అని అడిగినప్పుడు అబ్బా అనిపించింది నాకు. నాకు సార్ కల్మషం లేని మనుషులేండి. నార్మల్గా ఎవరో మామూలు వాళ్ళు అయితే ఏంటదా సార్ అనేసి అంటారు. అడిగి పర్మిషన్ తీసుకుని అడుగుతుంటే అమాయకులు, కల్మషం లేని మైండ్ సెట్. అంటే మనసులో ఏముండదు, అనాల్సింది అనేస్తారు. సూపర్ అనిపించాడండి, భలే అనిపించింది నాకు. తర్వాత వాళ్ళ నాన్నగారు సార్ నా కొడుకు ద్వారా మిమ్మల్ని కలిశాను అని చాలా సంతోషంగా ఉంచారంటే ప్రతి ఒక్కరూ చూడు మామ, ఈ సీజన్లో ఏ సీజన్లో కూడా ఇలాంటి మాటలు కష్టం మామ. సెలబ్రిటీస్ వస్తే ఎలా ఉంటుందంటే వస్తారు, మాట్లాడతారు, హాయ్ సార్ మిమ్మల్ని కలవడం హ్యాపీగా ఉంది సార్, అంతే. నా కొడుకు వల్ల మిమ్మల్ని కలిశాను, నా కూతురు వల్ల మిమ్మల్ని కలిశాను, నేను ఇక్కడ దాకా వస్తానని కలలో కూడా కానలేదు. ఈ మాటలు మనం బిగ్ బాస్ హౌస్లో రేర్గా వింటాం, ప్రతిసారి వినం. ఇలాంటి మాటలు వినడానికి కారణం అగ్ని పరీక్ష అనే షో చిన్న స్థాయిలో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఈ స్థాయిలో నిలబెట్టిన బిగ్ బాస్ టీంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సూపర్ అనిపించింది. వీళ్ళు ఊహించలేని పొజిషన్లో నిలబడ్డారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సార్ వీడి వల్ల ఉన్నాను సార్ గర్వంగా చెప్పుకుంటూ అక్కడ లోపల ఉన్న డెమాన్ పవన్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. తర్వాత వచ్చేసరికి డెమాన్ డాడీ ఎలా ఉన్నారు, సూపర్ నాన్న హ్యాపీ అనే ఎక్స్ప్రెషన్, సూపర్ నాన్న హ్యాపీ ఆయన హ్యాపీగా ఉన్నాడు నిజంగానే. డాడీ జాగ్రత్త డాడీ ఐ మిస్ యూ డాడీ అనగానే ఇద్దరికి కళ్ళలో నుంచి నీళ్ళు క్లియర్ కనపడుతున్నాయి. ఇద్దరికి ఏడుపు వచ్చేస్తున్నాయి, టీయర్స్. వెంటనే డెమాన్ డాడీ ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకొని ఎప్పటిలాగే హ్యాపీగా ఉండండి అని చెప్పడం నాకు భలే అనిపించింది. ఈ గేము అది ఇది సోది ఇవేం కాకుండా నాన్నగారు మీ జర్నీ మీ ఆరోగ్యం జాగ్రత్త, ట్యాబ్లెట్స్ వేసుకొని హ్యాపీగా ఉండండి, నా ఆట నేను ఆడతానని చెప్పాడు. సూపర్. తర్వాత డెమాన్ పవన్ కూడా కల్మషం లేని మనిషే. ఊరికే ఒక తుస్కారంగా ఏదో అండమో ఇంకోటి ఎప్పుడు ఏం చేయట్లేదు. ఏదో మిస్టేక్స్ 1-2 వస్తాయి. కానీ నిన్న కళ్యాణ్ పడాలా ఏడుస్తుంటే ఎంత ప్యూరెస్ట్ పర్సన్ అనిపించిందంటే చప్పట్లు కొట్టేటప్పుడు కానీ అతని ఆనందం షేర్ చేసుకొని భలే హ్యాపీగా చప్పట్లు కొట్టడం. కానీ అతను ఏడుస్తున్న టైంలో దివ్య అక్కడ కూర్చుంటే దివ్యాని ఇటు జరిపించి డెమాన్ పవన్ వీపు రుద్దుతూ కూర్చున్న విధానంగానే సూపర్ అనిపించింది. అంతే టూ గుడ్ అనిపించింది డెమాన్ పవన్. ఇక్కడ డెమాన్ పవన్ నాకు సార్ ఏమన్నారంటే వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే నేను చాలా హ్యాపీగా ఉన్నా నాన్న, నువ్వు నా గురించి వదిలేసి ఆలోచించకుండా నువ్వు బాగా ఆడి విన్నావు ఓకేనా, నేను వెయిట్ చేస్తుంటా ఓకే అనేసి చెప్పగానే ఎమోషనల్ మ్యూజిక్తో ఎండ్ అయింది. సూపర్ అండి. వీళ్ళిద్దరిది కూడా కళ్యాణ్ వాళ్ళ నాన్నగారిది ఎలా అయితే ఎమోషనలో డెమాన్ వాళ్ళ నాన్నగారిది కూడా ఎమోషనల్. దీంట్లో డిఫరెంట్ ఎమోషన్ ఏంటంటే వాళ్ళ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారికి ఒకప్పుడు హెల్త్ బాగాలేదని అన్నారు. ఇప్పుడే ఈ టైంలో డెమాన్ వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగాలేదు. దీన్ని మనసులో పెట్టుకొని వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ స్టేజ్ నుంచి రికవర్ అవుతున్న టైంలో అది మనసులో పెట్టుకుని ఆ స్ట్రెస్ కూడా పెట్టుకుని డెమాన్ పవన్ అక్కడ ఆడడం అంత ఈజీ కాదు. డెమాన్ పవన్ కూడా టఫెస్ట్ సిచ్యువేషన్, స్టిల్ హీఈస్ గివింగ్ హిస్ 1000% ఎఫర్ట్స్. ఛాన్సెస్ రావట్లేదు తప్పించి మిస్టేక్స్ తక్కువ చేస్తూ చాలా జాగ్రత్తగా నీట్గా ఆడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎమోషన్స్ ఇవి బయటివి మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఒకసారి ఒక కంటెస్టెంట్ ఆడే విధానం బయట వాళ్ళకి ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అండ్ వాళ్ళకున్న ఎమోషనల్ సిచ్యువేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అంటే అంత హ్యాపీగా ఉన్నవాడు లోపలికి వెళ్ళి వితౌట్ స్ట్రెస్ ఆడడం వేరు, కొన్ని కష్టాలు బాధలు ఇదన్నీ ఉన్నవాడు లోపల కూర్చొని ఆడడం వేరు. ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుని వీళ్ళది కొంచెం టఫెస్ట్ పార్ట్ ఉంటుంది. మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, నాకు అనిపించింది చెప్తున్నా. ఇప్పుడు సిచ్యువేషన్ డెమాన్ పవన్ వాళ్ళ నాన్నగారికి బాగాలేదు. అండ్ ఇక్కడ నేను చెప్పాలన్న మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి బ్యాక్ బోన్ అనేది లేకపోతే మనకేం ఎవడరా మనల్ని అనేది భయం అనేది లేకపోతే ఆడేది వేరు. మనం కామనర్స్, మనం బయటికి వెళ్తే మనం మళ్ళీ బతికేటట్టు ఉండాలా, ఇష్టం వచ్చేటి ఎగిరిగిరి పడకూడదు. వీళ్ళు సెలబ్రిటీస్ మీద మనం ఎగిరిగిరి పడితే నెగిటివ్ అయితే ఏమవుతుందో అది కంట్రోల్లో పెట్టుకుని ఆ భయమునికి అణుచుకొనేసి ఆడాలి. ఇక్కడ కళ్యాణ్ కావచ్చు, శ్రీజ కావచ్చు, ఇలా కామనర్స్ అందరూ కూడా టఫెస్ట్ పార్ట్. ఈవెన్ డెమాన్ కూడా బయటికి వెళ్తే మన పొజిషన్ ఏమవుద్ది అనేసి అందరి మీదకి ఎగిరిగిరి పడడం కష్టం. ఇది నేను చెప్తున్నది. కాబట్టి వీటిని కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది ఒకసారి అన్న ఫీలింగ్తో చెప్తున్నా. మీరు అవునంటారా కాదంటారు. తర్వాత పవరాస్త్ర గురించి వచ్చింది ప్రోమో. లాస్ట్ 2లో సంజన గారు, దివ్య గారు మనం చెప్పుకుంటున్నట్టుగా వాళ్ళిద్దరు వచ్చారు. బిగ్ బాస్ తెలిసిందే కదా పవరాస్త్ర ఎందుకు జోక్ అంటున్నానంటే ఏదైనా ఒక పవర్ ఇస్తే ఆ పవర్స్ ముందు చెప్తే అది అన్యాయం లేకుండా జెన్యూన్గా అనిపిస్తుంది. కానీ పవర్ చెప్పకుండా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి పవర్ యాడ్ చేస్తామంటే అది ఎలా ఉంటుందంటే ఏ తప్పుకి ఏ పనిష్మెంట్ అని పర్టికులర్గా లాలో మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్గా తప్పు చేసినప్పుడు దాని పనిష్మెంట్కి ఎన్ని ఇయర్స్ ఏంటి అనేది ఆ రూల్స్ ప్రకారం ఆ లాలో పెట్టిన దాని ప్రకారం ఆ సెక్షన్స్ ప్రకారం మీకు పనిష్మెంట్ ఇస్తే ఓకే. కానీ నువ్వు ఫస్ట్ తప్పు చేయి,
దాని తగ్గట్టు అప్పుడు పనిష్మెంట్ చేస్తాం అంటే మనిషికి ఒక్కొక్క పనిష్మెంట్ ఇవ్వచ్చాడ. అప్పుడు న్యాచురల్ జస్టిస్ అవ్వదు. సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ అనౌన్స్మెంట్ చేస్తే జెన్యున్గా జరిగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా జెన్యున్గా జరిగిందేమో, బట్ 3 పవర్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనౌన్స్ చేస్తే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా పవర్ యాడ్ చేసుకుంటే ఎలా ఎంతసేపు అలా అనిపించింది నాకు. 3వ పవర్ ఇస్తే 3వ పవర్ అసలు ఎలిమినేషనే క్యాన్సిల్ అన్నారు. షాక్ నేను. ఇది ఎలా అనిపించిందంటే ఇది దివ్య గారిని సేవ్ చేయడానికి చేసినట్టుంది అనిపిస్తుంది. అది వాళ్ళు మార్చి అటు ఇటు చెప్పుండొచ్చేమో. ఎందుకంటే దివ్య గారికి అండ్ ఆవిడ ఒక్కటే ధైర్యంగా స్ట్రైట్గా ముఖం మీద ఏదంటే అది మాట్లాడుతుంది, తనుజ గారు భయపడకుండా. కాబట్టి వీళ్ళిద్దరు రైవల్రీ సెట్ అయింది. కాబట్టి ఈ సీజన్లో అసలు రైవల్రీ లేనప్పుడు వీళ్ళదైనా సెట్ అయింది కదా, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తున్నారని ఆవిడ ఉంచాలని ఫిక్స్ అయిపోయారు. కాబట్టి వాడాలని ఫిక్స్ అయిపోయే. దీంట్లో జోక్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రూల్. తనుజ గారికి ఏమో పవర్ వస్తే ఆ పవర్ ముందే చెప్పి ఆవిడ వాడనీయకుండా చేశారు. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని డైరెక్ట్గా చెప్పేస్తే ఆవిడ ఎందుకు వాడతారు జనాలను ఆపోజిట్గా. అక్కడ అలా చేశారు 3 సార్లు చేస్తే ముందే చెప్పేస్తున్నారు. ఇప్పుడు ముందే చెప్పొచ్చుగా, అతను పవర్ వాడకుండా ఉంటాడుగా ఎవరు వెళ్ళిపోతున్నా ఇష్టం లేకపోతే. కానీ ముందు చెప్పేదిలే, ఎందుకంటే నో ఎలిమినేషన్ ఖచ్చితంగా పెట్టాలని ఫిక్స్ అయ్యారు. కాబట్టి ముందు చెప్పకుండా వాళ్ళిద్దరు ఎవరికి వాడతావు, వాడకపోతే నో ఎలిమినేషన్ ఉంటుంది అన్నారు. అసలు నువ్వు వాడితే నో ఎలిమినేషన్ అన్నారు, లేకపోతే వాళ్ళిద్దరిలో ఎవరు తక్కువ వస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది ముందే ఎవరు తక్కువ వస్తుందో చూపిస్తే తను వాడాలి లేదా డిసైడ్ అయిపోతుంది కదా, పంపించండి అంటారు. అట్ట చూపిలా క్లియర్గా నో ఎలిమినేషన్ పెడతామని ఫిక్స్ అయిపోయారు. అది కాకుండా వాళ్ళిద్దరు క్లోజెస్ట్ పర్సన్. ఇమాన్యుయల్ని ఇక్కడ అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే తన పొజిషన్ కూడా చెప్పలేమని భయపడుతున్న మూమెంట్లో ఇద్దరు క్లోజ్ పర్సన్స్, ఇద్దరు ఆవిడ కోసం అతని కోసం నిలబడ్డారు. కాబట్టి ఇద్దరు కోసం ఆ పవర్ అస్త్రాన్ని వదిలేసుకోవడం కూడా గొప్ప విషయమే. ఇమాన్యుయల్ సంజన గారి కోసం ఏం చేయలేదు అనుకుంటున్నాం, ఇలాంటివి చేస్తున్నాడు. కాబట్టి మనం ఇంక దాని గురించి మాట్లాడడానికి లేదు. ప్రస్తుతానికి దివ్య గారు సేఫ్ అండ్ సంజన గారు కూడా సేఫ్. ఈ వీక్ నో ఎలిమినేషన్ పెట్టారు. దట్స్ ఇట్ మామ. పవర్ వాడలేదు కాబట్టి నో ఎలిమినేషన్. ఎవరికి తక్కువ ఎవరు ఎక్కువ అని కూడా బిగ్ బాస్ టీం చెప్పలేదంట. సో దివ్య గారికి తక్కువ ఓట్లు వచ్చాయి. మనకు వచ్చిన అప్డేట్ నిన్న దివ్య గారు ఎలిమినేట్ అవ్వాల్సింది, అది దట్స్ ఫర్ షూర్. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ సీక్వెన్స్ వచ్చి సుమన్ గారు ఫ్యామిలీ ఫస్ట్ వస్తారు, సంజన గారు తర్వాత వస్తారు, రీతు వాళ్ళ తర్వాత లాస్ట్లో డెమాన్ వస్తారు. దానికి ముందు తనుజ వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. టీఆర్పీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో తనుజాని డెమాన్ని లాస్ట్లో పెట్టారు, ఎమోషనల్గా ఉండేవన్నీ కూడా. దట్స్ ఇట్ మామ. నేను చెప్పాల్సింది చెప్పాను, ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. లవ్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీని తర్వాత ఇంకో వీడియో నామినేషన్స్ గురించి వస్తుంది. దీనికి ముందు ఇంకేదైనా వీడియో ఉంటే చెప్పండి, ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో చూడాలని మీరు చెప్తే వీడియో చేస్తాను. సజెస్ట్ చేయండి, ఏదైనా ఒక డిఫరెంట్ వీడియో ఏదైనా సజెస్ట్ చేయండి, ఒక మంచి టాపిక్, దాని మీద వీడియో చేద్దాం. లవ్ యూ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.